ఎన్నికల రేసులో అన్ని పార్టీల ఎత్తులు ఒకవైపు, బీజేపీ స్కెచ్లు మరోవైపు. అన్ని పొలిటికల్ పార్టీలు ఒక సర్కిల్లో ఉండి పాలిటిక్స్ చేస్తే బీజేపీ సర్కిల్ బయట గేమ్ ఆడుతోంది. మేనిఫెస్టో 6 గ్యారెంటీలు నమ్ముకుని కాంగ్రెస్, సంక్షేమ పథకాలు నమ్ముకుని బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంటే బీజేపీ మాత్రం పక్కా స్కెచ్తో అడుగులు వేస్తుంది. హంగ్ రావాలి, కింగ్ కావాలనే ప్లాన్తోనే పొలిటికల్ గేమ్ను రన్ చేస్తోంది కమలం పార్టీ. 45 సీట్లపైనే ఫోకస్ పెట్టి 20 సీట్లు గెలిచినా కింగ్ మేకర్ కావచ్చని ప్లాన్ వేసింది. బీజేపీ అంటేనే సిస్టమాటిక్ పార్టీ. ఎన్నికల రణక్షేత్రంలో వాళ్ళు వేసే ప్లాన్లు కూడా పక్కా ప్రణాళిక వ్యూహంతో ఉంటాయి. అన్ని పార్టీల రాజకీయాలు ఒక ఎత్తు, బీజేపీ పాలిటిక్స్ మరో ఎత్తు. ఎన్నికల రేస్లో ఒక్కో పార్టీది ఒక్కో వ్యూహం అయితే కమలం పార్టీది మాస్టర్ మైండ్ స్కెచ్ ఉంటుంది. తెలంగాణ పాలిటిక్స్ లోనూ పక్కా వ్యూహమే అమలు చేస్తోంది బీజేపీ. ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి రావాలని భావించిన కమలం పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయి సర్వేల తర్వాత తెలంగాణపై ఓ అవగాహనకు వచ్చింది. ఇప్పుడు రూట్ మార్చి ఈసారి ఎన్నికల్లో హంగ్ రావాలి, కింగ్ కావాలని స్కెచ్ వేస్తోంది. అందుకు తగ్గట్లుగానే 119 స్థానాలలో పోటీ చేస్తున్నప్పటికీ ఓ 45 నియోజకవర్గాలపై మాత్రం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అందులో 30 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు బీజేపీ లీడర్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చావోరేవో అన్నట్లుగా పోరాడుతుంటే బీజేపీ మాత్రం కాస్త నింపదిగానే ఉంది. దీనికి కారణం బీజేపీ వ్యూహాలు వేరేగా ఉండటమే. ఎలాగో సింగిల్ గా పవర్ లోకి వచ్చే పరిస్థితులే లేవు కాబట్టి హంగ్ వచ్చేలా చేసి కింగ్ కావాలని వ్యూహం రచించింది బీజేపీ. అందుకు అనుగుణంగా వ్యూహాలు అనుసరిస్తోంది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టింది బీజేపీ హైకమాండ్ కు ఓ స్పష్టమైన విజన్ ఉంటుంది. ఏదైనా రాష్ట్రంలో పోటీ చేస్తున్నప్పుడు బలబలాల్ని అంచనా వేసుకుంటుంది. తాము గెలవగలిగే సీట్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారు కమలం లీడర్లు. బలహీనంగా ఉన్న చోట్ల సమయం వేస్ట్ చేయరు. తెలంగాణ విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. గెలుపంటే అసెంబ్లీలో మెజార్టీ సాధించడమే కాదు, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. తెలంగాణలో వచ్చే ప్రభుత్వం ఎవరిదనేది డిసైడ్ చేసేది తామేనంటున్నారు. పవర్ గేమ్ లో కీ రోల్ ప్లే చేసేందుకు తక్కువలో తక్కువ 30 సీట్లు సాధించాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అందుకోసం బీజేపీకి పట్టున్న గెలుస్తామని భావిస్తున్న 30 స్థానాలపై మాత్రం విజన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. గట్టిగా పోరాడితే హంగు వస్తే కింగ్ అవుతాం, లేదంటే అపోజిషన్ లో బలమైన పార్టీగా ఉంటామనేది బీజేపీ స్కెచ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీ, గులాబీ పార్టీకి మంచి ఓటు బ్యాంకే ఉంటుంది. కర్ణాటక ఫలితాల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపొచ్చింది. హస్తం పార్టీ కూడా గతంలో కంటే బలపడింది. ఈ అంశాలన్నింటికీ లెక్కలేసుకున్నా 40,000 ఓట్లు వచ్చే సీట్లపైనే ఫోకస్ పెట్టింది బీజేపీ. 3 పార్టీల అభ్యర్థులు ఓట్లు చీల్చుకుంటే ట్రయాంగిల్ ఫైట్ లో తమ గెలుపు ఈజీ అవుతోందని భావిస్తోంది. 2018 ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన స్థానాలతో పాటు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వచ్చిన ఓట్లను లెక్కలేసుకుంది బీజేపీ. ఆ వ్యూహం ప్రకారం అడుగులు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మూతోల్ వంటి చోట్లలో 2వ స్థానంలో నిలిచింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 12 స్థానాలలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది బీజేపీ. ఈ సీట్లలోనూ బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. అలాగే గ్రేటర్ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. అక్కడ పలు నియోజకవర్గాలలో పరిస్థితిని అంచనా వేసుకొని కొన్ని సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టింది బీజేపీ. గోషామైల్, అంబర్పేట, ఎల్బీ నగర్, మహేశ్వరం, చేవెళ్ల, ఉప్పల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, ఖైరతాబాద్, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్ సీట్లపై ఆశలు పెట్టుకుంది బీజేపీ. ఈ నియోజకవర్గాలు అర్బన్ ఏరియాల్లో ఉండటం హిందూ ఓటు బ్యాంక్ కలిసి వస్తోందని అంచనా వేస్తోంది. సేమ్ టైం గ్రేటర్ లో గతంలో 5-6 సీట్లు గెలుచుకున్న చరిత్ర బీజేపీకే ఉంది. గోషమైల్లో రాజా సింగ్ పక్కా గెలుస్తారని లెక్కలేసుకుంది బీజేపీ. అంబర్పేటలో ట్రయాంగిల్ ఫైట్ లో బయటపడతామని భావిస్తోంది. గతంలో ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడినా లోక్సభ ఎన్నికల్లో అంబర్పేటలో బీజేపీకి మంచి ఓట్లే వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కార్పొరేటర్ సీట్లన్నీ బీజేపీ గెలుచుకుంది. దీంతో ఎల్బీ నగర్ సీటును కూడా గెలిచి తీర్తామని భావిస్తోంది కమలం పార్టీ. మహేశ్వర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అందె శ్రీరాములు యాదవ్
కులపరంగా ఆర్థిక పరంగా బలవంతుడు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి ఆయన గెలుస్తారని సర్వేల ద్వారా అంచనా వేసిన బీజేపీ హైకమాండ్ 30 మంది టికెట్ కోసం అప్లికేషన్లు పెట్టుకుంటే కూడా అందులో శ్రీరాములకే టికెట్ ఇచ్చింది. ఇక చేవెళ్ళ ఇది హైదరాబాద్ శివారు నియోజకవర్గం. ఉప్పల్ నియోజకవర్గ సీటును 2014లో బీజేపీ గెలుచుకుంది. ఈసారి అక్కడ ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. ఆ సీటును కూడా గెలుచుకొని తీర్తామంటోంది కమలదళం. మల్కాజ్గిరి సెగ్మెంట్ లో బీజేపీకి పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ సీటులో కూడా త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ముషీరాబాద్ సీట్లో గతంలో ఎంపీ లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సీటులోనూ బీజేపీకి పట్టుంది. ఖైరతాబాద్ నుంచి 2014లో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి దానం విజయరెడ్డి చింతల మధ్య ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. కలిసి వస్తే ఈ సీటు బీజేపీ తమ ఖాతాలో వేసుకునే ఛాన్స్ ఉంది. కుత్బుల్లాపూర్లోనూ బీజేపీ స్ట్రాంగ్ గానే ఉంది. పటాన్చెర్లోనూ పాగా వేస్తామంటోంది కమలం పార్టీ. గ్రేటర్ తర్వాత ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆదిలాబాద్, బోధ్, ముదోల్, ఖానాపూర్, నిర్మల్ ఈ 5 సీట్లు తమవే అంటున్నారు కమలం పార్టీ లీడర్లు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల సీట్లపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ కొనసాగుతున్నారు. ఆయన ఇప్పుడు కోరుట్ల సెగ్మెంట్ నుంచి బరిలో ఉన్నారు. పసుపు బోర్డు ఇస్తామన్న మోడీ ప్రకటనతో ఇందూరులో కలిసి వస్తోందని భావిస్తోంది బీజేపీ. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, వేములవాడ, హుస్నాబాద్, హుజీరాబాద్, చొప్పదండి సీట్లపై ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు, భువనగిరి, సూర్యాపేట సీట్లలో బీజేపీ బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ఓడిపోయిన సానుభూతితో ఈసారి సూర్యాపేటలో గెలిచి తీరుతానని భావిస్తున్నారు సంకినేని వెంకటేశ్వరరావు. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, కల్వకుర్తి, గద్వాల వంటి చోట్ల విజయానికి దగ్గరలో ఉన్నట్లు అంచనా వేస్తోంది బీజేపీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి సీట్లను గెలుచుకుంటామని ధీమాలో ఉన్నారు కమలం పార్టీ లీడర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ట్రయాంగిల్ ఫైట్ లో సుడి కలిసి వస్తే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఖాతా తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే గెలిచే చోట బలం ఉందనుకున్న చోట, బలమైన అభ్యర్థులు ఉన్నారనుకున్న చోట్ల గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 20 సీట్లలో విజయం సాధిస్తే సీన్ మొత్తం మారిపోతుందని స్కెచ్ వేస్తోంది బీజేపీ.